నమస్కారం. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఎన్నో శక్తివంతమైన స్తోత్రాలు ఉన్నాయి. కానీ భగవంతుడిని ప్రార్థించి సాక్షాత్తు స్వర్ణవర్షాన్ని కురిపించిన స్తోత్రం మాత్రం ఒకటే. అదే కనకధార స్తోత్రం. ఆది శంకరాచార్యుల వారు సాక్షాత్తు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని ఒక పేదరాలి దారిద్ర్యాన్ని దూరం చేయడానికి ఈ స్తోత్రాన్ని రచించారు. అసలు ఈ స్తోత్రం ఎలా పుట్టింది? దీని వెనక ఉన్న కథ ఏమిటి? ఇది చదివితే ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మరి పదండి కథలోకి. ఈ స్తోత్రం వెనుక ఎంతో హృదయ విదారకరమైన, అదే సమయంలో భక్తితో నిండిన కథ ఉంది. సుమారు 1200 ఏళ్ల క్రితం జగద్గురు ఆది శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా ఉన్న సమయంలో భిక్షాటన కోసం గ్రామాల్లో తిరిగేవారు. ఒకరోజు ఆయన ఒక నిరుపేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో ఉన్న ముసలమ్మ ఎంతో దైవభక్తి కలిగినది, కాని చాలా పేదరికంలో ఉండేది. శంకరాచార్యులు వారు భిక్షాదేహి అని పిలవగానే ఆమె ఇంట్లోకి వెళ్లి ఏదైనా ఇవ్వాలని వెతికింది. కాని ఆ ఇంట్లో కనీసం ఒక మెతుకు అన్నం కూడా లేదు. తన దగ్గరకు వచ్చిన ఒక గొప్ప బ్రహ్మచారికి ఏమీ ఇవ్వలేకపోతున్నానని బాధతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. చివరకు ఆమెకు ఒక మూలన ఎండిపోయిన ఒకే ఒక ఉసిరికాయ కనిపించింది. తన దగ్గర ఉన్నది ఆ ఒక్కటే అయినా ఏమీ ఇవ్వకుండా పంపడం పాపమని భావించి ఎంతో భక్తితో ఆ ఎండిన ఉసిరికాయను శంకరాచార్యుల భిక్ష పాత్రలో వేసింది. ఆమె పేదరికాన్ని, ఆమెకున్న గొప్ప మనసును చూసి శంకరాచార్యుల వారి హృదయం ద్రవించింది. ఆమె దారిద్ర్యాన్ని ఎలాగైనా తొలగించాలని అక్కడికక్కడే లక్ష్మీదేవిని ప్రార్థించడం మొదలుపెట్టారు. శంకరాచార్యుల ప్రార్థనకు లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. కాని ఈమె గత జన్మలో ఎటువంటి దాన ధర్మాలు చేయలేదు. అందుకే ఈ జన్మలో ఇంతటి పేదరికాన్ని అనుభవిస్తోంది. కర్మ సిద్ధాంతం ప్రకారం నేను ఆమెకు సంపద ఇవ్వలేను అని చెప్పింది లక్ష్మీదేవి. అప్పుడు శంకరాచార్యులు ఇలా అన్నారు: తల్లి, ఆమె గత జన్మలో ఏమి చేసిందో నాకు అనవసరం. కాని ఇప్పుడు తన దగ్గర ఉన్న ఆఖరి వస్తువును కూడా ఏమాత్రం స్వార్థం లేకుండా నాకు దానం చేసింది. ఆ ఒక్క పుణ్యం చాలు ఆమె దారిద్ర్యాన్ని హరించడానికి. శంకరాచార్యుల వాదనకు ఆయన రచించిన 21 శ్లోకాల స్తోత్రానికి లక్ష్మీదేవి ప్రసన్నమైంది. వెంటనే ఆ పేదరాలి ఇంట్లో బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. కనక అంటే బంగారం, ధార అంటే ప్రవాహం. బంగారు వర్షం కురిపించిన స్తోత్రం కాబట్టి దీనికి కనకధార స్తోత్రం అనే పేరు వచ్చింది. కనకధార స్తోత్రం పఠించడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్తోత్రం కేవలం డబ్బు కోసమే కాదు, మానసిక ప్రశాంతతకు కూడా ఎంతో మేలు చేస్తుంది. దారిద్ర్య నిర్మూలన, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారికి ఈ స్తోత్రం ఒక వరం. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి, వ్యాపారంలో నష్టాలు వస్తున్నా లేదా కెరీర్ లో ఎదుగుదల లేకపోయినా ఈ స్తోత్ర పఠనం వల్ల కొత్త అవకాశాలు లభిస్తాయి. అష్టైశ్వర్య ప్రాప్తి, కేవలం ధనమే కాకుండా ఆరోగ్యం, ధాన్యం, సంతానం వంటి 8 రకాల సంపదలను లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. ప్రతికూల శక్తి దూరం, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. పాప పరిహారం, తెలియక చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల వచ్చే కర్మ ఫలాలను ఈ స్తోత్రం తగ్గిస్తుందని పండితులు చెప్తుంటారు. ఈ స్తోత్రాన్ని ఎలా చదవాలి, ఎప్పుడు పఠించాలి? ఈ స్తోత్రాన్ని భక్తితో చదివితే ఫలితం త్వరగా ఉంటుంది. సమయం: ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో బ్రహ్మ ముహూర్తంలో చదవడం చాలా మంచిది. విశేష రోజులు: శుక్రవారం రోజున లేదా పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించి చదివితే అమ్మవారు త్వరగా ప్రసన్నమవుతారు. నియమం: శుచిగా స్నానం చేసి వీలైతే పసుపు రంగు బట్టలు ధరించి చదవడం ఉత్తమం. చదవలేకపోయినా భక్తితో విన్నా కూడా ఫలితం ఉంటుంది. చూసారుగా, కనకధార స్తోత్రం అనేది కేవలం కొన్ని అక్షరాల కలయిక కాదు, అది ఒక శక్తివంతమైన మంత్రం. ఆ పేదరాలికి ఉన్నట్టే మనకు కూడా దైవం పట్ల అపారమైన నమ్మకం, తోటి వారి పట్ల కరుణ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మీరు కూడా ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని పఠించి ఆ తల్లి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.